అది గ్రూప్ 2 ప్రశ్నపత్రమా లేక టీడీపీ సన్మాన పత్రమా? గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్లో రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించాడు. రెండు కళ్ళ సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నపత్రం నిండా అచ్చొత్తించాడు. క్వశ్చన్ పేపర్ అంతా గురువు గారి భజనను దగ్గరుండి చేయించున్నట్టున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయం అత్యంత ప్రధానమైన ప్రశ్న అట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సంగతి ప్రశ్నాపత్రంలో ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసిన సంస్థ ఏదైతే మనకేంటి? ఆ విషయం ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులను ప్రశ్నించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజాం సాగర్, కడెం ప్రాజెక్టులను ఎవరు నిర్మించారని ఈ టైంలో అడిగించడం వెనుక కుట్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం లాంటి పదాలను బలవంతంగా తెలంగాణ ప్రశ్నాపత్రంలో జోడించడం వెనుక ఉన్న కుట్ర ఎజెండా ఏంటి? కావూరి సాంబశివరావు, లగడపాటి సుబ్బరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావుల పేర్లు తెలంగాణ గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి? ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లను గుర్తించి జతపరచాల్సిన కర్మ మనకెందుకు? అసలేం జరుగుతుంది రాష్ట్రంలో? ఆనవాళ్లు చెరిపివేస్తామని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలేంటి? తెలంగాణను ఏం చేయాలని చూస్తున్నాడు? తెలంగాణ గ్రూప్ 2 రెండో రోజు ప్రశ్నపత్రంలో తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన నేతల పేర్లతో పదుల సంఖ్యలో ప్రశ్నలు అడిగించారు. సంబంధం లేని క్వశ్చన్లతో అభ్యర్థులను తికమక పెట్టింది టీజీపీఎస్సీ. తెలంగాణ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు రాకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు మండిపడుతున్నారు. మార్పు అంటే ఇదేనా అంటూ వాపోతున్నారు. బుర్రా వెంకటేశం సార్, ఇదేనా తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు అంటే అని ప్రశ్నిస్తున్నారు. ఇందుకేనా మనం తెలంగాణ తెచ్చుకున్నది అని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మరోసారి తెలంగాణ చరిత్రను చెరిపివేసే కుట్ర జరుగుతుందని గ్రూప్ 2 అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు. అది గ్రూప్ 2 ప్రశ్నాపత్రమా లేక టీడీపీ సన్మాన పత్రమా? గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు భజన చేయించాడు. రెండు కళ్ళ సిద్ధాంతి చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలను ప్రశ్నాపత్రం నిండా అచ్చొత్తించాడు. క్వశ్చన్ పేపర్ అంతా గురువు గారి భజనను దగ్గరుండి చేయించినట్టున్నాడు. తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన విషయం అత్యంత ప్రధానమైన ప్రశ్న అట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సంగతి ప్రశ్నాపత్రంలో ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో ఆంధ్ర రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి సంబంధం లేని ప్రశ్నలు గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అభ్యర్థులు ఏమంటున్నారు? ఏదైతే రెండో రోజు గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారో దీనిపై వాళ్ళ సర్వత్ర చర్చ జరుగుతుంది. ఈ గ్రూప్ 2 ప్రశ్నపత్రమా లేక టీడీపీ సన్మాన పత్రమా అనేది కూడా వాళ్ళ అభ్యర్థుల్లో ఒక ఆందోళన నెలకొంది. గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ లో రేవంత్ రెడ్డి పూర్తిగా చంద్రబాబు బడ్జెట్ చేయించాలనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రెండు కళ్ళ సిద్ధాంతానికి చంద్రబాబు సంబంధించిన ప్రశ్నలు ప్రశ్నపత్రంగా నిండా ఇవాళ నింపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా కావాలని ఒక కుట్రపుట్ట తెలంగాణ చరిత్ర, అస్తిత్వం, సాంస్కృతిక సాంప్రదాయాలను చెరిపే కుట్రలో భాగంగా అని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మేధావులు, తెలంగాణ కవులు, కళాకారులతో పాటు తెలంగాణ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ క్వశ్చన్ పేపర్ అంతా కూడా గురువు గారి భజనే దగ్గరుండి చేయించుకున్నారంటూ కూడా ఇవాళ ప్రశ్న సంధిస్తున్నారు. ఏదైతే తెలంగాణ గ్రూప్ పేపర్ సంబంధించి ఎందుకు ఈ విధంగా పెట్టారనేది కూడా తెలుస్తుంది. ఆనాడు
తెలంగాణ రాకుండా తెలంగాణకు అడుగులు అడ్డుకున్న ఆనాటి ఆంధ్ర మేధావుల పేర్లు ఎందుకు పెట్టారనేది కూడా మరొకసారి చర్చ జరుగుతుంది. అందులో భాగంగా నగరపాటి రాజగోపాల్ కావచ్చు, అంతేకాకుండా సిద్ధరామరెడ్డి, సాంబశివరావుతో పాటు రాయపాటి సాంబశివరావుల పేర్లను వాళ్ళ గ్రూప్ ప్రశ్నపత్రంలో ఎందుకు ప్రత్యక్షమై ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లను గుర్తించి జత చేయాల్సిన కథ మనకెందుకు వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళ తెలంగాణ మేధావులతో పాటు గ్రూప్ ఎవరైతే పరీక్ష రాశారో అభ్యర్థులంతా కూడా ఇకమకైన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఆనవాళ్ళు చరిత్రోత్సవానికి కంగరం కట్టుకున్న రేవంత్ రెడ్డి చేసిన కుట్రలు ఏంటి, అసలు తెలంగాణ ఏం చేయాలని చూస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ జోరుగా చర్చ జరుగుతుంది. అయితే గ్రూప్ అభ్యర్థులు కూడా దీనికి కొంత ఆందోళన చెందాలి. వల్ల తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఆనవాళ్ల పైన క్వశ్చన్లు ఉండాలి. కానీ ఈ విధంగా ఇవాళ ఆంధ్ర వ్యక్తుల పేర్లు, ఆంధ్ర చరిత్రకు సంబంధించి రెండు కళ్ళ సిద్ధాంతానికి సంబంధించిన క్వశ్చన్లు ఇవాళ ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ అభ్యర్థులు దీనిపైన మండిపడుతున్నారు. మార్పు అంటే ఇదేనా అంటూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవలే పిహెచ్సి చైర్మన్ గా నియమితమైన బుర్ర వెంకటేశ్వర సార్ ఇదేనా తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళ అని కూడా గ్రూప్ అభ్యర్థులంతా కూడా ప్రశ్నిస్తారు. ఎందుకైనా మనం తెలంగాణ తీసుకునేదని కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే మరొకసారి తెలంగాణ చరిత్ర కుట్ర గ్రూప్ అభ్యర్థులు అని చెప్పేసి కూడా ఫైల్ అవుతున్నారు. అంతేకాకుండా టీడీపీకి అనుసంధానంగా ఉన్న గ్రూప్ ఏదైతే ప్రశ్నపత్రం సంబంధించింది, అంతేకాకుండా వాళ్ళు ఏది చేసినా ఇవాళ గ్రూప్ ప్రశ్నపత్రం కావచ్చు, అనేక సందర్భాల్లో కూడా ఆనవాళ్ళని చేర్చేస్తా, ఆనవాళ్ళని తీసేస్తా, తెలంగాణ తల్లి విజయ మార్పు కావచ్చు, తెలంగాణ చరిత్రను ప్రతిసారి కూడా చరిత్ర శిక్ష జరిపి అంతా కూడా తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బ కొట్టడమే కావచ్చు, తెలంగాణ చరిత్రను మరి చరిత్ర కుట్రలో భాగమని చెప్పేసి కూడా ఇవాళ గ్రూప్ సంబంధించిన అభ్యర్థులంతా కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ ఈ తికమక క్వశ్చన్లతో మా భవిష్యత్తు ఉందనే ఆలోచనలో కూడా ఇవాళ గ్రూప్ అభ్యర్థులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గ్రూప్ అభ్యర్థులు అంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ ఎందుకు ఇది కర్మ వచ్చింది, ఇవాళ ఆనాటి తెలంగాణ 10 సంవత్సరాలు పాలించుకున్నాం, తెలంగాణ 10 సంవత్సరాలు దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. అలాంటి సమయంలో తెలంగాణకు సంబంధించి ఎన్నో చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి. ఇలా ఒక మిషన్ భగీరథ లాంటి పథకం ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఇలా రైతు బంధు లాంటి పథకం ఒక ఐక్యరాజ్య సమితి కొనియాడి అలాంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ఈ గ్రూప్ 2లో ఇలాంటి ప్రశ్నలు ఏందని చెప్పేసి కూడా ఇవాళ కొంత ఆందోళన చెందిన పరిస్థితి. అంతేకాకుండా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం లాంటి ఒక మహనీయుడి విగ్రహం తెలంగాణలో మొట్టమొదటి ఇంకా అంత పెద్ద విగ్రహం పెట్టుకున్నాం, అలాంటి క్వశ్చన్లు ఉండాలి కానీ ఈ క్వశ్చన్ ఏందని చెప్పేసి కూడా ఇవాళ మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అనేకమైన పెద్ద పెద్ద కట్టడాలు వల్ల ఒక దేశానికి ఒక రోల్ మోడల్ ఉన్న అలాంటి కంపెనీలను కాకుండా, అలాంటి కట్టడాలను కాకుండా అనేక చరిత్ర ఉంది. చార్మినార్ లాంటి చరిత్ర కావచ్చు, గోల్కొండ చరిత్ర ఉంది, అనేక చరిత్ర ఒక మైలుగా ఈ తెలంగాణ రాష్ట్రం అలాంటి కట్టడాల పేర్లు లేకుండా, ఇలాంటి నిర్మాణాల పేర్లు లేకుండా ఇవాళ తెలంగాణ అమరులను కూడా కనీసం ఒక క్వశ్చన్ గా పెట్టచ్చు కదా అని చెప్పేసి కూడా ఇవాళ అంతా తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న వికీపీడియానే మాకు మ్యాండేటరీ అని చెప్పేసి ఏదైతే చెప్పిందో దానికి అనుసంధానంగా ఈ విధంగా క్వశ్చన్లు వచ్చాయనే సందేహం కూడా మరొకసారి గ్రూప్ అభ్యర్థులంతా గురించి అసలు గ్రూప్ ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టారు, ఆంధ్ర ప్రజల కోసం పెట్టారా లేదంటే తెలంగాణ విద్యార్థుల కోసం పెట్టారనే తీవ్రంగా అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వల్ల గ్రూప్ 2 రెండో రోజు పరీక్ష పత్రానికి సంబంధించి మాత్రం గ్రూప్ 2 అభ్యర్థులు ఒక ఆందోళన కనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులంతా కూడి వల్ల కొంత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ఆయన గురువుకి భజన చేయడం కోసమే ఈ విధంగా గ్రూప్ ప్రశ్నపత్రం రూపంలో తీసుకొచ్చారా, ఆయన గురువుకి వల్ల ఏదో కొంత మేలు జరిగే విధంగానే ఈ విధంగా చేస్తున్నారనే వ్యక్తం ఆశాభావంతో కొంత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఏదేమైనప్పటికీ వాళ్ళ గ్రూప్ అభ్యర్థులు మాత్రం కొంత నిరాశ నిస్పృహలో ఉన్నారు. మేము తెలంగాణ ఆనవాళ్ళని, తెలంగాణ చరిత్ర చదువుకున్న మార్చి వాళ్ళ ఆంధ్ర సంబంధించిన పెట్టుబడిదారుల పేరు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.
గ్రూప్ 2 ప్రశ్నలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను చూస్తే అది టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీనా పరీక్షనా అనే అనుమానం కలుగక మానదన్నారు. ఇక మళ్ళీ తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమేనా మార్పు అంటే అని హరీష్ రావు నిలదీశారు. చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదని స్పష్టం చేశారు. అది కాలం మీద చేసిన సంతకం అని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే రేవంత్ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించిందన్నారు. రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హరీష్ రావు హెచ్చరించారు.